హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ మోదరి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సో ఈరోజు వచ్చి డీటెయిల్ గురించి చెప్పబోతున్నానండి. సో సన్ ట్యానింగ్ అని ఎక్కువైపోయి స్కిన్ అనేది పాడైపోయి బ్లాకిష్ అయిపోయింది. సో కలరింగ్ అనేది లేదు, స్కిన్ అనేది గ్లోనెస్ లేదు, షైనీగా లేదు. సో అన్న వాళ్ళకి ట్యాన్ రిమూవింగ్ ప్యాక్ చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇది ప్యాక్ అండి. సో మీరు వీక్లీ ట్వైస్ కానీ త్రీస్ కానీ వేసుకోవచ్చు. అది సన్ ట్యాన్ బట్టి, మీకు స్కిన్కి ఉన్న ట్యానింగ్ బట్టి సో మీరు వేసుకోవచ్చు. సో దాన్ని చూడబోయే ముందు గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివ్ అవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాను. సో ఇది వచ్చి సన్ ట్యాన్ ప్యాక్ మాట. సో యాక్చువల్లీ ఇది ట్యానింగ్, డీ ట్యానింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సో ఫేస్ అంతా ప్యాచెస్గా బ్లాక్స్ కింద పడిపోయినా, సో ట్యానింగ్ అనేది డస్ట్ ఎక్కువ అయిపోయి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతున్న వాళ్ళకి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో సన్ ట్యాన్ అనేది మీరు క్లీన్ చేసుకోకపోతే అది పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. బ్లాక్ సెల్స్, వైట్ సెల్స్ అని మన స్కిన్లో ఉంటాయి. సో మీరు ట్యానింగ్ రిమూవ్ చేసుకోలేనప్పుడు ఆ బ్లాక్ సెల్స్ అనేది ఎక్కువైపోతాయి. యాక్చువల్లీ మనకి బ్లాక్ సెల్స్ ఎక్కువ అవుతున్నాయంటే సో సమ్మర్, ఎండ పడని వాళ్ళకి, సన్లైట్ పడని వాళ్ళకి బ్లాక్ సెల్స్ అనేది రెడ్యూస్ అయ్యి సో ఎక్కువయ్యి అది పిగ్మెంటేషన్గా ఏర్పడుతుంది అన్నమాట. సో మీరు ట్యాన్ ప్యాక్ వేసుకున్నా సో పిగ్మెంటేషన్ అనేది తగ్గలేదు అనుకున్నట్టయితే, సో ట్యానింగ్ అనేది తగ్గలేదంటే అది పిగ్మెంటేషన్ అవుతుంది. ఓకేనా. సో మ్యాక్సిమం మీరు ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసిన తర్వాత మీరు పిగ్మెంటేషన్ క్రీమ్ కానీ వైట్నింగ్ క్రీమ్ కానీ యూజ్ చేయాలి. సో మాకు వెళ్ళే ఛాన్స్ లేదు పార్లర్కి, మేము ఇంట్లోనే ట్రై చేయాలనుకుంటున్నాము. సో మేము ఇంట్లో ఏమైనా చేసుకోవడానికి ఉందా అనుకుంటే సో ఈ డీ ట్యాన్ ప్యాక్ అనేది యూజ్ చేయండి. ఇది ప్యాక్ అనేది సో ట్యానింగ్ బాక్స్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇది హెర్బల్ స్మెల్లా వస్తుందండి. మనకి ఒక హార్త్ కప్పరం స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. సో మన ఫేస్కి అనేది ఒక థిన్ లేయర్గా అప్లై చేయాలి. కూలింగ్ అనేది కూడా బాగుంటుంది. సో మంచి రిలాక్సేషన్ అవుతుంది. సో ట్యానింగ్ బట్టి ఎక్కువ ట్యాన్ ఉంటే ఎక్కువ అప్లై చేయండి. ఓకే, ఫేస్ అంతా ఇలా బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి, లేదా ఫింగర్తో అయినా వేసుకోవచ్చు. టిష్యూ సో ఫింగర్తో అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ 10 to 15 మినిట్స్ మ్యాక్సిమం ఉండండి. సో ఫ్యాన్ కింద ఉండేటప్పటికి డ్రై అయిపోతుంది. సో డ్రై అయిన తర్వాత చక్కగా ఫింగర్స్ వాటర్లో డిప్ చేసి మసాజ్ చేయండి. సో మసాజ్ చేయండి, జెంటిల్గా మసాజ్ చేస్తే సో ట్యానింగ్ అనేది మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది అన్నమాట. సో ట్యాన్ రిమూవ్ అయిన తర్వాత మ్యాక్సిమం ప్యాక్ వేసిన 3 to 4 అవర్స్ దాకా క్రీమ్ కానీ సోప్ కానీ పౌడర్ కానీ ఏం అప్లై చేయకూడదు. నెక్స్ట్ డే అనేది మీరు ఏం అప్లై చేసినా నో ప్రాబ్లం. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎన్ని డేస్ వేసుకోవాలని అంటే సో డే బై డే అన్నా వేసుకోవచ్చు, లేదా 3 days వన్స్ లేదా 4 days వన్స్ అయినా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకోవడం వల్ల సన్ ట్యానింగ్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మీకు డెడ్ సెల్స్ ఉన్న, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్కి స్టార్ట్ అవుతున్నా, సో బ్లాక్ సన్ ట్యాన్ ఉన్నా, సన్ బ్లాక్నెస్ ఉన్నా, డస్ట్నెస్ ఉన్నా, ఆయిల్ ఎక్కువ రెడ్యూస్ అవుతున్నా, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. స్కిన్ అనేది మంచి బ్రైట్గా షైన్గా ఉంటుందండి. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు, యూజ్ చేయాలనుకున్న వాళ్ళు వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది. సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, సిఓడి ఆప్షన్ అనేది లేదు. ఓకేనా. సో ఈ ప్యాక్ అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్కి యూజ్ చేయొచ్చు, ఫేస్కి యూజ్ చేయొచ్చు, హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు, బట్ లెగ్స్కి కూడా యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం అనేది ఏముండదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండదు.
ఓన్లీ ట్యానింగ్ ప్యాక్ మాట. సో మీరు ఇంట్లో సింపుల్గా చేసుకోవాలి, మేము బయటకు వెళ్ళి చేయించుకోలేము అనుకుంటే సో ఇది వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి దీనికి స్క్రబ్ ప్యాక్, 3 స్క్రబ్ ప్యాక్, సో స్క్రబ్ ప్యాక్ కూడా ఉంటుంది. సో మీరు ఈ ట్యాన్ ప్యాక్ వేసిన తర్వాత స్క్రబ్ ప్యాక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లిటిల్ క్లీనప్ అవుతుంది అన్నమాట. సో మీకు ఒక క్లీనప్ పార్లర్కి వెళ్ళి క్లీనప్ చేయించుకుంటే ఎంత లుకింగ్ వస్తుందో, ఎంత బ్రైట్నెస్ వస్తుందో, సో మీరు ఇంట్లో ఉండి ఇలా చేసుకోవడం వల్ల అట్లీస్ట్ 15 days వన్స్ చేయించుకున్నా మీరు బయటకు వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సినంత అవసరం అయితే ఏముండదు. ఓకేనా? సో ఇది వచ్చి స్క్రబ్ మాట. ఈ ప్యాక్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేసిన వెంటనే వాటర్తో జస్ట్ రిమూవ్ చేసేయండి, లేదా ఒక టిష్యూ కానీ స్పాంజ్ కానీ ఉంటుంది. సో స్పాంజ్ అడిగితే మేము వేస్తాము. సో దాంతో నీట్గా రిమూవ్ చేసేసిన తర్వాత ఈ స్క్రబ్ అనేది జస్ట్ కొంచెం తీసుకొని పెట్టుకొని ఫింగర్స్తో మాట, యాక్చువల్లీ ఇలా ఫింగర్స్తో చక్కగా రఫ్ చేసేయండి. ఓన్లీ ఫింగర్స్ మాత్రమే, ఆర్మ్స్ అనేది టచ్ అవ్వకూడదు. చక్కగా ఫింగర్స్తో నెక్, ఫేస్ అంతా కూడా చక్కగా రఫ్ చేసేసి మ్యాక్సిమం 3 minutes లేదా 4 minutes చేయండి. సో రఫ్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ ఉంటుంది కదా, సో కూలింగ్ వాటర్తో వాష్ చేసేయండి. ఓకేనా? స్పాంజ్ కూడా చూపించు ఒకసారి. సో చక్కగా స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసేసి బిఫోర్ ఆఫ్టర్ అది వాటర్లో వేయకముందే వేసింది కూడా తీసుకో. సో చక్కగా స్పాంజ్తో నీట్గా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసిన తర్వాత ప్యాక్ ఉంటుంది. సో ఇది ప్యాక్, ఇది వచ్చి స్క్రబ్. ఓకేనా? ఇది స్క్రబ్, ఇది ప్యాక్. సో వెంటనే ప్యాక్ అనేది వేసుకోండి. మీకు స్పాంజ్ అన్నాను కదా, సో ఫస్ట్ ఇలా ఉంటుంది. దీన్ని వాటర్లో వేసిన ఒక 2 minutesకి ఇలా వచ్చేస్తుంది అనమాట. చక్కగా దీంతో క్లీన్ చేసుకుంటే మీకు నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ స్క్రబ్ చేసిన తర్వాత ప్యాక్ వేసేసుకోండి. ప్యాక్ కూడా ఒక 10 minutes 5 minutes మీరు ఫ్యాన్ కింద ఉంటే డ్రై అయిపోతుంది. సో డ్రై అయిన తర్వాత దాన్ని కూడా కూలింగ్ వాటర్తో వాష్ చేసేయండి. అండ్ నాప్కిన్లో ఒక ఐస్ క్యూబ్ వేసి చక్కగా ఫేస్ అంతా మసాజ్ చేసేసుకోండి. సో ఇలా చేసుకోవడం వల్ల ఒక డీ ట్యాన్ క్లీనప్, మీరు పార్లర్కి వెళ్ళి ఒక డీ ట్యాన్ క్లీనప్ వచ్చి 450 RS, సో 450 rupees అనేది మీకు సేవ్ అవుతుంది అన్నమాట. మీకు మ్యాక్సిమం ఆ ప్యాక్స్ వచ్చి ఎలా లేదన్నా అట్లీస్ట్ ఒక 10 క్లీనప్స్ దాకా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలా చేయడం వల్ల మీకు డీట్ అండ్ క్లీనప్ అనేది మీరు ఇంట్లో మీకు సెల్ఫ్గా మీరు చేసుకోవచ్చు. అండ్ స్కిన్ కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది. ఫేర్నెస్ క్రీమ్స్ యూజ్ చేయడం కాదండి, అట్లీస్ట్ చిన్న చిన్న క్లీనప్స్ అలాంటివి మీరు చేసుకోవడం వల్ల ఫేస్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, సో ఆర్డర్ చేయండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే, COD ఆప్షన్ అనేది ఉండదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. సో మీకు ఇందాక నేను ఇది వేసుకున్నాను కదా, సో క్లీన్ చేసి అయితే చూపిస్తా. సో ఇది ట్యాన్ ప్యాక్ వేసింది, ఇటు సైడ్ అనేది వేయలేదు. ఓకేనా? నేను ఈ పార్ట్ మాత్రమే వేసాను అనమాట. ఓకే? సో క్లీనింగ్ అనేది ఇలా వచ్చేస్తుంది. వెంటనే స్కిన్ బ్రైట్నింగ్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట. మీకు షైన్గా, నీట్గా, క్లీన్గా, బ్రైట్గా కనిపిస్తుంది. ఓకేనా? ఆర్డర్ చేయాలనుకుంటే వీడియో కింద ఆర్డర్ నెంబర్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.